హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే అయ్యప్ప స్వామి గురించి తెలుసుకుందాం. అసలు అయ్యప్ప మాల ఎందుకు వేస్తారు, అండ్ అలాగే అయ్యప్పను హరిహర సుతుడని ఎందుకు అంటారు, అండ్ అలాగే అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లే ఉండడానికి గల కారణాలేంటి, ఒక్కో మెట్టుకున్న ప్రత్యేకత ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో శబరిమల ఒకటి. శబరిమలలో కొలువున్న అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఏటా లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి తరలివస్తారు. ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే స్వామివారి దర్శనం లభిస్తుంది. ప్రస్తుతం శబరిమల కొండలన్నీ అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. పంబానది దగ్గర నుంచి శబరిగిరులన్నీ అయ్యప్ప స్వామి భక్తులతో నిండిపోయింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులందరూ తండోపతండాలుగా తరలివస్తున్నారు. అయితే కరోనా తర్వాత ఈ ఆలయం పూర్తి స్థాయిలో తెరుచుకోవడం వలన అందరికీ దర్శన భాగ్యం కల్పిస్తుండడంతో అయ్యప్ప మాల వేసిన ప్రతి ఒక్కరూ శబరి సన్నిధికి చేరుకుంటున్నారు. అండ్ అలాగే ఈ ఆలయానికి చేరుకున్న వారిలో కేవలం అయ్యప్ప స్వామి మాల వేసిన ఇరుముడితో వచ్చే వారికి మాత్రమే స్వర్ణ మెట్లపై వెళ్లేందుకు అనుమతిస్తారు. సాధారణ భక్తులకు ఈ మెట్లపై అనుమతించరు. శబరిమలై అనే అర్థం ఏంటి అంటే శబరి యొక్క పర్వతం అనే అర్థం వస్తుంది. అంతేకాకుండా అయ్యప్పను హరిహర సుతుడని, ధర్మశాస్త్ర మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్య అంటే విష్ణువు, అప్ప అంటే శివుడు అని పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది. మహిషాసురుడి సోదరి మహిషిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. మహిషాసురి జగన్మాత సంహరించడంతో దేవతలపై పగ సాధించాలని అతడి సోదరి మహిషి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. ఆమె తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగారు. శివకేశవులకు పుట్టిన సంతానం చేతిలో తప్ప ఎవరితోనూ చావు లేనట్లు వరం పొందింది. అంతేకాదు హరిహర తనయుడు 12 ఏళ్ల పాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవాధర్మం నిర్వర్తించాలి. అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతం దేవతలు రాక్షసులకు పంచేందుకు మోహినిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు కార్యం నిర్వహిస్తాడు. అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసిన శివుడు ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసం అనగా 30వ రోజు శనివారం పంచమీ తిథి ఉత్తరా నక్షత్రం వృశ్చిక లగ్నంలో అయ్యప్ప జన్మించాడు. ఇతడు శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంపానది తీరాన మెడలో మణిమాలతో శిశు రూపంలో అవతరించాడు. అదే సమయంలో దైవ ప్రేరణ వలన వేట కోసం వచ్చిన పందల రాజు రాజశేఖరుడు అరణ్యంలో ఉన్న శిశువును చూసి ఆశ్చర్యం చెందాడు. గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడు సంతానం లేక అల్లాడిపోతున్న తనను ఆ భగవంతుడే కరుణించి ఈ శిశువును ప్రసాదించాడని ఆనందంతో అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. శిశువును చూసిన రాణి కూడా ఎంతో సంతోషించింది. అయ్యప్ప అడుగుపెట్టిన వేళా విశేషం వల్ల రాజశేఖరుని భార్య మరో మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్య అని, మరికొందరు అప్ప అని, ఇంకొందరు 2 పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు. మహారాజు తన కుమారులకు విద్యాబుద్ధులు నేర్పించడానికి గురుకులంలో చేర్పించాడు. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తయిన తరువాత రాజ్యానికి చేరుకున్న అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని తండ్రి భావిస్తాడు. అది ఇష్టం లేని తల్లి తన తలనొప్పి అని నాటకం ఆడి ఈ వ్యాధి తగ్గాలంటే పులిపాలు తేవాలని రాజ్య వైద్యుడితో చెప్పిస్తుంది. దీంతో తానే వెళ్ళి పులిపాలు తీసుకువస్తానని అయ్యప్ప బయలుదేరుతాడు. అడవిలో సంచరిస్తున్న మహిషిని నారదుడు కలిసి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది.
వీరిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించడానికి దేవతలు అక్కడికి చేరుకుంటారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరించాడు. ఇరువురి మధ్య జరిగిన భీకర యుద్ధంలో మహిషిని నేలపై విసిరి కొడతాడు. ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ముందుకు వస్తారు. అప్పుడు అయ్యప్ప ఇంద్రుడితో, దేవేంద్ర, నేను పులిపాలు తెచ్చే నెపంతో వచ్చాను కాబట్టి మీరందరూ చిరుతులై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరూ పులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా చిరుతగా మారి అయ్యప్పకు వాహనమయ్యాడు. పులి వాహనంపై అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు. అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని రాజు భావిస్తే తనకు రాజ్యం వద్దన్న మణికంఠుడు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని నియమం పెట్టాడు. అలా అయ్యప్ప వేసిన బాణం శబరిమలలో పడడంతో అక్కడే ఆలయం నిర్మించారు. అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన, ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన భక్తులు ఏ ధర్మాలని పాటించాలో, ఏ నియమ నిష్టలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించాడు. అప్పటి నుండి ఆయన ధర్మశాస్త్రగా ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. అందుకే ఆయనకు ధర్మశాస్త్ర అనే పేరు కూడా ఉంది. అదేవిధంగా అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లే ఎందుకున్నాయి? స్వామివారికి ఈ 18 బంగారు మెట్లకున్న సంబంధం ఏమిటి? ఆ మెట్ల వెనక ఉన్న రహస్యాలేంటి? ఒక్కో మెట్టుకున్న ప్రత్యేకతలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న 18 స్వర్ణ మెట్లను పదునెట్టాంబడి అంటారు. ఈ సోపానాల మీదుగా వెళ్ళేందుకు ప్రతి ఒక్కరూ అయ్యప్ప మాలను విధిగా 41 రోజుల పాటు ధరించి మండల దీక్ష చేపట్టి ఇరుముడిని తలపై పెట్టుకొని రావాలి. పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి శబరిలో నివాసం ఉండేందుకు 4 వేదాలు, 2 శాస్త్రాలు, 8 దిగ్బాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం అనే దేవతా రూపాలు 18 మెట్లుగా మారారు. అప్పుడు అయ్యప్ప స్వామివారు ఒక్కో మెట్టుపై ఒక్కో అడుగేస్తూ తన స్థానాన్ని అధిష్ఠించారు. అష్టాదశ దేవతల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అష్టాదశ దేవతలు ఎవరంటే మహంకాళి, కలింకాళి, భైరవ, సుబ్రహ్మణ్యం, గంధర్వరాజ, కార్తవీర్య, కృష్ణ పింగళ, బేతాళ, మహిషాసురవర్ధిని, నాగరాజ, రేణుకా పరమేశ్వరి, హిడింబ, కర్ణ వైశాఖ, అన్నపూర్ణేశ్వరి, పులిందిని, స్వప్న వారాహి, ప్రత్యంగలి, నాగయక్షిణి. ఇప్పుడు మనం 18 మెట్ల ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. ఈ 18 మెట్లలో తొలి 5 మెట్లను పంచేంద్రియాలుగా పరిగణిస్తారు. అంటే మన కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, స్పర్శలకు సంకేతాలుగా భావిస్తారు. ఆ తరువాత 8 మెట్లను అష్టరాగాలకు సంకేతంగా పరిగణిస్తారు. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అసూయ, డంబంను సూచిస్తాయని పండితులు చెప్తారు. ఈ అష్టరాగాల ద్వారా ప్రతి ఒక్క మానవుడు అహంకారాన్ని విడనాడి స్వార్థాన్ని వదిలివేయాలి. భగవంతుడిని తలుచుకుంటూ తప్పుడు మార్గంలో వెళ్తున్న వారిని సన్మార్గంలో వెళ్ళమని సూచించాలి. అయ్యప్ప స్వామి ఆలయంలోని చివరి 3 మెట్లు సత్యం, తామసం, రాజసంను సూచిస్తాయి. ఈ త్రిగుణాలతో బద్ధకాన్ని వదిలేయాలట. ఆ తరువాతి 2 మెట్లు అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. మనందరం జ్ఞానాన్ని పొందడానికి అవిద్యను అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలని సంకేతాలను సూచిస్తుంది. ఇలా 18 మెట్లు ఎక్కిన వారు జీవితంలో పరిపూర్ణులవుతారని చాలామంది నమ్ముతారు. మణికంఠుడు తన మెట్ల దగ్గర 18 అస్త్రాలను వదిలి వెళ్ళాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆ అస్త్రాల పేర్లు ఇలా ఉన్నాయి: శరం, డమరుకం, క్షురిక, కౌమోదకం, పాంచజన్యం, నాగాస్త్రం, హలాయుధం, వజ్రాయుధం, సుదర్శనం, దంతాయుధం, నకాయుధం, వరుణాయుధం, బ్రహ్మాస్త్రం, శూలాయుధం, త్రిశూలం, వాయువ్యాస్త్రం, శార్గ్నాయుధం, పాశుపతాస్త్రం. అయ్యప్ప ఆలయంలో ఉండే స్వర్ణ, వెండి, రాగి, ఇత్తడి
పంచమ లోహాల మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక్కో పేరు ఉంది. అవి ఇలా ఉన్నాయి: ఆనిమ, లఘిమ, మహిమ, ఈశ్వత, వశ్యత, ప్రాకామ్య, బుద్ధి, ఇచ్ఛ, ప్రాప్తి, సర్వకామ, సర్వసంపత్కర, సర్వప్రియకర, సర్వమంగళాకార, సర్వదుఃఖ విమోచన, సర్వమృత్యు ప్రశమన, సర్వవిఘ్న నివారణ, సర్వాంగ సుందర, సర్వ సౌభాగ్యదాయక. అయ్యప్ప స్వామి ఆలయాన్ని చేరుకోవాలన్నా కూడా 18 కొండలను దాటాల్సి ఉంటుంది. అంటే మణికంఠుడు 18 కొండలను దాటొచ్చిన వారికే తన దర్శన భాగ్యం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా 18 కొండల పేర్లేంటో తెలుసుకుందాం. పొన్నాంబ మేలుడు, గౌదవమల, నాగమల, సుందరమల, చిట్టంబలమల, దైలాదుమల, శ్రీపాదమల, కలిగిమల, మాతంగమల, దేవరమల, నీల్కల్మల, డాలప్పర్మల, నీలిమల, కరిమల, పుత్తుశేరిమల, కాలికట్టైమల, ఇంజాప్పరమల, శబరిమల. ఈ కొండలు మనలో ఉండే లక్షణాలు, ఉండకూడని దుర్గుణాలన్నింటికీ సంకేతంగా పండితులు చెప్తారు. అందుకే 18 కొండలు 18 మెట్లను ఎక్కిన వారికి మాత్రమే దర్శన భాగ్యం కలిగిస్తుంది. అంతటా అయ్యప్ప ఈ పర్వతంపై కల అయ్యప్ప స్వామి దేవాలయం భారతదేశ ప్రసిద్ధి చెందిన అధిక జన సమ్మర్దన కలిగిన దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయమునకు మాలధార చేసుకొని 41 రోజులు నియమాలను పాటించిన భక్తులు కార్తీక మాసం, సంక్రాంతి సమయాలలో విపరీతంగా వస్తారు. భక్తులు పంబా నదిలో స్నానం చేసి ఇరుముడిని తలపై పెట్టుకొని అయ్యప్ప శరణు ఘోషతో నీలిమలై అనే కొండ మార్గం ద్వారా ప్రయాణిస్తారు. ఒకవేళ 41 రోజులు దీక్ష చేయకుండా 10 నెట్టాంబడి ఎక్కినచో ఆయా భక్తుల కోరికలు తీరవని వేద పండితులు అంటారు. ఇది అండి అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర. అండ్ అలాగే అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లే ఉండడానికి గల కారణాలు ఏంటో మనం తెలుసుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.